హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు దోసకాయ, ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. అదే ఆవు ముక్కలు వేసుకుంటారు కదా! ఇన్‌స్టెంట్‌గా చేసుకునే పచ్చడి అనమాట. జనరల్‌గా మనకి పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో వేటిలో అయినా సరే ఇదైతే కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మాక్సిమం ఒక 3, 4 అవర్స్ గాని ఉన్నట్లయితే మనకి ముక్కలనేవి ఊరిపోయి రెడీ అయిపోతాయన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఈరోజు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకున్నాను. దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా గనక నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్‌లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేశారంటే నేను ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయగలను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీడియం సైజ్ 2 పప్పు దోసకాయలనైతే తీసుకున్నాను. ఇవి కాస్త గ్రీన్ కలర్‌లో ఉన్నవి పచ్చివైతే ఇంకా బాగా వస్తుంది పచ్చడి. మరి మెత్తగా అయిపోకుండా ఈ విధంగా ఉన్నా సరే బానే ఉంటుంది. వీటిని ఒకసారి బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు చేదు చెక్ చేసుకోవాలి. అంటే దోసకాయ ఒక చిన్న ముక్క నోట్లో వేసి చూసుకున్నట్లయితే చేదుగా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. చేదు చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోపల ఉన్న విత్తనాలన్నిటిని తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేనైతే చేదు చెక్ చేయకుండానే 2 కాయలు అయితే ముక్కలైతే కట్ చేశాను. అదృష్టం బాగుండి చేదైతే లేవు. చాలా చిన్న ముక్కలుగా అయితేనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్‌స్టెంట్‌గా తినేది కదా! అందుకని మరి పెద్ద ముక్కలుగా గనక ఉన్నట్లయితే కొంచెం మనకి ఊరడానికైతే టైం పడుతుంది. అందుకని చెప్పేసి చాలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నట్లయితే తొందరగా అయితే మనకి అంతా కూడా ఆవ ముక్కలుగా తయారవుతాయన్నమాట ఇవి. చూసారు కదా! ఈ మాత్రం సైజులో అయితే ముక్కలైతే కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆవపిండి కోసం మీ దగ్గర రెడీగా ఇన్‌స్టెంట్‌గా ఆవపిండి గనక బయట దొరికినట్లయితే అది తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అది గనక అవైలబుల్‌లో లేకపోతే ఆల్మోస్ట్ అందరింట్లోనే ఆవాలైతే ఉంటాయి కదా! ఈ విధంగా ఆవాల్ని తీసుకొని పొడి ఆవాలే, దీనికి ఏం ఫ్రై చేయనవసరం లేదు. మనం ఈ పొడి ఆవాల్ని ఇలా తీసుకొని పచ్చి ఆవాల్ని ఒక్కసారి గనక ఇలాగ గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తగా పొడిలాగా అయితే అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా అయిపోతే సరిపోతుంది. లేదా మీకు ఇన్‌స్టెంట్‌గా ఆవపిండి గనక దొరికినట్లయితే ఆవపిండినైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనం ముక్కలైతే ముందు చెక్ చేసుకోవాలి. ఎంత ఉన్నాయి, ఏంటి, ఎన్ని అనేసి. ఒక గ్లాస్‌తో అయితే నేను కొలుస్తున్నాను. ఇవి ఎన్ని ముక్కలు ఉన్నాయని. నాకైతే 3 గ్లాసుల ముక్కలొచ్చాయి. ఆ సైజు 2 దోసకాయలకి. దాన్ని బట్టి మిగతా కొలతలన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. అందుకు ముక్కలనైతే ఖచ్చితంగా మనం కొలుచుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా నాకు 3 గ్లాసులొచ్చాయి. అది చిన్న టీ గ్లాస్ అనమాట. మనం జనరల్‌గా టీ తాగుతాం కదా! ఆ గ్లాస్‌తో 3 గ్లాసులైతే నాకొచ్చాయి. ఇంకా దీనికోసం అని చెప్పి ఒక హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే ముందు వేశాను. హాఫ్ గ్లాస్ ఆయిల్ వేయడం వల్ల ఈ ముక్కలనేవి కొంచెం గట్టిపడతాయన్నమాట. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా ఇందులో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటిని బాగా కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల, పసుపు వేయడం వల్ల ముక్క అనేది కొంచెం గట్టిపడుతుంది. ఈజీగా ఊరుతుంది కూడాను. అందుకని ముందైతే ఇలాగా హాఫ్ గ్లాస్ అయితే ఆయిల్ వేశాను. వేసిన తర్వాత వీటన్నిటిని ఇలా ఒకసారి బాగాను పసుపును, ఆయిలు కలిసేలాగైతే ముక్కల్ని కలిపేసుకోవాలి. తడి మాత్రం తగలకుండా చూసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవపిండి ఒక గ్లాస్ వేసుకున్నాను. మనకి 3 గ్లాసుల ముక్కలు వచ్చాయి కదా! అందుకు కొంచెం తగ్గించి ఒక గ్లాస్ ఆవపిండి, అదేవిధంగా అంతే కారం అంటే ఒక గ్లాసు కారం వేసుకున్నాను. ఏ గ్లాస్‌తో అయితే ముక్కలు కలుచుకున్నానో ఆ గ్లాస్‌తోనే వేస్తున్నాను. ఒక గ్లాస్ ఆవపిండి, ఒక గ్లాస్ కారం వేసుకున్నాను. గ్లాస్ అంటే పూర్తిగా నిండా గ్లాస్ కాదు, కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మరొకసారి మనం ముక్కలన్నిటిని కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఆవపిండి, కారం అంతా కూడా పట్టేలాగా. ఉప్పు మాత్రం కాస్త తగ్గించి వేసుకోండి. హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువే వేసుకోండి. ఎందుకంటే ఈ ముక్కలకి ఉప్పు అనేది తొందరగా పట్టేస్తుంది. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోయిందంటే మనం ఎక్కువగా అనిపిస్తుందనమాట. అందుకని చెప్పి ముక్కలకైతే ఉప్పు పట్టకుండా కొంచెం హాఫ్ గ్లాస్ అయితే ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ ఇలాగ ఒకసారి మనం ముక్కలన్నిటిని కూడా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి పట్టేలాగా. ఇప్పుడు ఇంకా మనకి ఆయిల్ పడుతుంది. ముందైతే హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసాం కదా! మళ్ళీ ఇప్పుడు మరొక గ్లాస్ ఆయిల్ అయితే వేస్తున్నాను. దీనికి ఆయిల్ ఎక్కువ వేసుకున్నట్లయితే బాగా ఊరుతాయన్నమాట. అదే కాకుండా కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటాయి. అందుకని చెప్పేసి ఆయిల్ అయితే కాస్త ఎక్కువ వేస్తున్నాను. చూసారు కదా! ఇలాగా ఆయిల్ బాగా కనిపిస్తూ ఉండాలన్నమాట. పొడి పొడిగా ముక్కలైతే ఉండకూడదు. ఇలా మొత్తంగా మనం అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టి పక్కన ఉంచుకున్న తర్వాత మనకి అంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్నూన్‌కి కావాలంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇది మనం చేసేసుకున్నాం అనుకోండి. ఆఫ్టర్నూన్ టైం కల్లా ఒక 4, 5 అవర్స్‌లో అయితే మనకి చూసారు కదా! ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి ముక్కలనేవి రెడీ అయిపోయినట్టే. మరొకసారి మనం బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఆవ ముక్కలైతే మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇంతే, చాలా ఈజీ ప్రాసెస్. చాలా తొందరగా కూడా అయిపోతుంది.
ఇలా రెడీ అయిపోయిన ఆవకాయని మనం ఎయిర్ టైట్ కంటైనర్‌లో గనక స్టోర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా 15 డేస్ పైనే ఇదైతే మనకి నిల్వ ఉంటుందండి. ఎవరైనా గనక ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.